హాయ్ స్టూడెంట్స్, కరెంట్ అఫైర్స్ 2016కి స్వాగతం సుస్వాగతం. నా పేరు సందీప్. ఈ వీడియోలో మనం కొన్ని కరెంట్ అఫైర్స్ని తెలుగులో నేర్చుకుందాం. ఈ కరెంట్ అఫైర్స్ వచ్చేసి బ్యాంక్ ఎగ్జామ్స్కి, గ్రూప్స్కి, ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి, సివిల్స్కి అన్నిటికీ ఉపయోగపడతాయండి. సో కాన్సన్ట్రేట్ చేయండి ఈ కరెంట్ అఫైర్స్ పైన. ఫస్ట్, WBO ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్ ఛాంపియన్షిప్ టైటిల్ని గెలుపొందిన బాక్సర్ ఎవరు? WBO ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్ ఛాంపియన్షిప్ టైటిల్ని గెలుపొందిన బాక్సర్ ఎవరు? ఆన్సర్ వచ్చేసి విజేందర్ సింగ్ అండి. విజేందర్ సింగ్. న్యూఢిల్లీలో జరిగిన WBO ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్ ఆస్ట్రేలియా బాక్సర్ కెర్రీ హోప్ను ఓడించి విజేందర్ సింగ్ టైటిల్ని కైవసం చేసుకున్నాడు. న్యూఢిల్లీలో జరిగిన WBO ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్ ఫైట్లో ఆస్ట్రేలియా బాక్సర్ కెర్రీ హోప్ను ఓడించి విజేందర్ సింగ్ టైటిల్ని కైవసం చేసుకున్నాడు. దేశంలో తొలిసారిగా ఏ రాష్ట్ర హైకోర్టులో ఏకీకృత క్రిమినల్ న్యాయ వ్యవస్థ ఇంటిగ్రేటెడ్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ని ప్రారంభించారు? దేశంలో తొలిసారిగా ఏ రాష్ట్ర హైకోర్టులో ఏకీకృత క్రిమినల్ న్యాయ వ్యవస్థను ప్రారంభించనున్నారు? ఆన్సర్ వచ్చేసి తెలంగాణ, ఏపీ అండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో ఇటీవల ఈ కోర్టును ఏర్పాటు చేశారు. ఇది దేశంలోనే తొలి ఈ కోర్టు. అలాగే ICJSని కూడా హైదరాబాద్ హైకోర్టులో తొలిసారిగా ఏర్పాటు చేయనున్నారు. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఈ కోర్ట్ అండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏర్పాటు చేశారు. నెక్స్ట్, అటల్ పెన్షన్ యోజనకు కేంద్ర ప్రభుత్వం ఎంత మూలధనాన్ని సమకూర్చింది? అటల్ పెన్షన్ యోజనకు కేంద్ర ప్రభుత్వం ఎంత మూలధనాన్ని సమకూర్చింది? 100 కోట్లు. 100 కోట్లు. నెక్స్ట్, ఈ ఏడాది ఉత్తర భారతదేశంలో తన ఖాతాదారులకు జీవిత బీమా సౌకర్యం కల్పించడానికి నైనిటాల్ బ్యాంక్ ఏ ఇన్సూరెన్స్ సంస్థతో ఒప్పందం చేసుకుంది? ఉత్తర భారతదేశంలో తన ఖాతాదారులకు జీవిత బీమా సౌకర్యం కల్పించడానికి నైనిటాల్ బ్యాంక్ ఏ ఇన్సూరెన్స్ సంస్థతో ఒప్పందం చేసుకుంది? ఆన్సర్ వచ్చేసి ఇండియా ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ అండి. ఇండియా ఫస్ట్ లైఫ్ ఇన్సూరెన్స్. నెక్స్ట్, అంతర్జాతీయ నెల్సన్ మండేలా దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? అంతర్జాతీయ నెల్సన్ మండేలా దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? జూలై 18న. నెక్స్ట్, రైళ్ల నిర్వహణ భద్రత కోసం భారతీయ రైల్వే ప్రారంభించిన నూతన వ్యవస్థ ఏది? రైళ్ల నిర్వహణ భద్రత కోసం భారతీయ రైల్వే ప్రారంభించిన నూతన వ్యవస్థ ఏది? ఆన్సర్ వచ్చేసి త్రినేత్ర అండి. త్రినేత్ర. సో దీని వివరణ వచ్చేసి ప్రతికూల పరిస్థితుల్లో కూడా సురక్షితంగా రైళ్లను గమ్యస్థానాలకు చేర్చడానికి త్రినేత్ర వ్యవస్థ సహాయపడుతుంది. ప్రతికూల పరిస్థితుల్లో కూడా సురక్షితంగా రైళ్లను గమ్యస్థానాలకు చేర్చడానికి త్రినేత్ర వ్యవస్థ సహాయపడుతుంది. సో త్రినేత్ర దీని ఫుల్ ఫామ్ వచ్చేసి టెరైన్ ఇమేజింగ్ ఫర్ డీజిల్ డ్రైవర్స్. టెరైన్ ఇమేజింగ్ ఫర్ డీజిల్ డ్రైవర్స్. నెక్స్ట్, ఆస్ట్రేలియా నూతన ప్రధానమంత్రి ఎవరు? ఆస్ట్రేలియా నూతన ప్రధానమంత్రి ఎవరు? ఆన్సర్ వచ్చేసి మాల్కోమ్ టర్నబుల్. మాల్కోమ్ టర్నబుల్. ఆస్ట్రేలియా 29వ ప్రధానమంత్రిగా లిబరల్ పార్టీకి చెందిన మాల్కోమ్ టర్నబుల్ ఎన్నికయ్యారు. ఆస్ట్రేలియా 29వ ప్రధానమంత్రిగా లిబరల్ పార్టీకి చెందిన మాల్కోమ్ టర్నబుల్ ఎన్నికయ్యారు. నెక్స్ట్, యోగా ఆయుర్వేదం ప్రచారం కోసం ఆయుష్ మంత్రిత్వ శాఖ ఏ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? యోగా ఆయుర్వేదం ప్రచారం కోసం ఆయుష్ మంత్రిత్వ శాఖ ఏ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్ వచ్చేసి ప్రపంచ ఆరోగ్య సంస్థ. ప్రపంచ ఆరోగ్య సంస్థ. యోగా ఆయుర్వేదం యునాని పంచకర్మల ప్రచారం కోసం భారత ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రపంచ ఆరోగ్య సంస్థ WHOతో ఒప్పందం చేసుకుంది. యోగా ఆయుర్వేదం యునాని పంచకర్మల ప్రచారం కోసం భారత ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రపంచ ఆరోగ్య సంస్థ WHOతో ఒప్పందం చేసుకుంది. నెక్స్ట్, దక్షిణాసియా డయోస్పోరా అవార్డు సౌత్ ఏషియన్ డయోస్పోరా అవార్డును తాజాగా ఎవరు అందుకున్నారు? సౌత్ ఏషియన్ డయోస్పోరా అవార్డును తాజాగా ఎవరు అందుకున్నారు? SR నాథన్. SR నాథన్. భారత సంతతికి చెందిన సింగపూర్ మాజీ అధ్యక్షుడు SR నాథన్ దక్షిణాసియా డయోస్పోరా పురస్కారాన్ని అందుకున్నారు. భారత సంతతికి చెందిన సింగపూర్ మాజీ అధ్యక్షుడు
ఎస్ఆర్ నాదన్ గారు. ఈయనొచ్చేసి దక్షిణాసియా డయాస్పోరా పురస్కారాన్ని అందుకున్నారు. ఇవండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్‌తో కలుద్దాం.